సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మన పాఠశాలలో ఓ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మనం పొద్దున్న నుంచి ఇప్పటి వరకు నిర్వహిస్తూనే ఉన్నాం. ఇది ఒక అమోఘమైనటువంటి ఘట్టమని చెప్పాలి. ఓకేనా? అయితే ఇప్పటిదాకా సార్ చెప్పారు, ఏదైతే నిరూపించబడుతుందో, ఏదైతే ఎక్స్పెరిమెంట్ చేసి అది ఖచ్చితత్వంగా ఉంటుందో అది మాత్రమే సైన్స్, వాస్తవం. ఇప్పుడు మన పల్లెటూళ్ళల్లో మనకు ఉండే అలవాటు, ఈ దయ్యం పట్టింది, భూతం పట్టింది, అన్నీ అల్లు పట్టడం, దేవుడు చెప్పడం, శివాలు ఎత్తడం, ఇవన్నీ జరుగుతాయి కదా. నిజంగా మీలో ఎంతమంది నమ్ముతారో కానీ అవన్నీ శుద్ధ తప్పులు. ఎంతమందో దేశంలో దొంగ బాబాల సృష్టి జరుగుతూనే ఉంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం నమ్మి డబ్బులన్నీ దారబోస్తూనే ఉన్నాం. ఇంకా మీకు గుడ్డిగా నేను చెప్పాల్సుకున్నటువంటి అంశం ఏంటంటే, నిజంగా ఒక వ్యక్తిని చంపేటువంటి మంత్రాలు కనుక ఉంటే, తెలంగాణ పోరాటం ఇన్ని రోజుల తరబడి, సంవత్సరాల తరబడి మనము విద్యార్థులు, ఉద్యోగులు, కేసీఆర్ ఇంతమందిని 1200 మంది పిల్లలు చనిపోయారు. ఇంతమంది ఉద్యమం చేయాల్సిన అవసరం లేదు. సోనియా గాంధీకి మన తెలంగాణలో ఉన్నటువంటి మంత్రకాలు అందరి గురించి మంత్రాలు చెప్తే తెలంగాణ. ఓకేనా? ఇప్పుడు బార్డర్లో ఉన్నటువంటి సైనికులకు తుపాకులు వాళ్ళని సాధనము, 18 ఏళ్ళ వయసులో పోతే 36 సంవత్సరాలు 18 సంవత్సరాలు వాళ్ళు కూర్చోబెట్టి సాధనము, ఆ చలిలో వాళ్ళు ఉండడం, ఎండకు వానకు తడవడం, విదేశాలతో లుల్లెందుకురా. మన ఇండియాలో ఉన్న మంత్రకాలందరూ తీసుకుపోయి పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా, మన చుట్టూ ఉన్న దేశాలన్నీ సర్వనాశనం కావాలంటే అయిపోతుంది కదా. చాలా ఈజీ ప్రాసెస్ కదా అది. రైట్. ఇప్పుడు ఇంకేదో కొట్టుకున్నారు ఇవన్నీ అంటే పోలీసు వాళ్ళు అచ్చులో పట్టుకపోవడం, జైలు వేసుకు కోర్టు పట్టించడం, ఇదంతా అవసరమా? ఎస్ఐటి మంత్రాలు ఎంత బెస్ట్ కదా. దొంగాడే ఆడిపోతుంది కనుక మంత్రతంత్రాలు అనేవి ఏమీ ఉండవు. మీరు ఒకటి ఇప్పటి నుండే మీ హృదయాల్లో, మీ మైండ్లో ఒక సైకలాజికల్గా మీరు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. అయితే దేవుడచ్చుడు అనేది ఉంటుంది మీకు. అది కూడా ఎగ్జాంపుల్ చెప్తారు వినట్రా. దేవుడచ్చుడు అనేది ఉండి వాళ్ళు ఏం చేస్తారు, మరి ఎప్పుడో రోజు వాళ్ళు కూర్చున్న తర్వాత వాళ్ళకి 100 రూపాయలు 200 రూపాయలు పెట్టిన తర్వాత వాళ్ళు దేవుని చెప్పి నీకు దయ్యం పట్టింది, నీకు భూతం పట్టింది, తీసేయాలని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎక్కడన్నా బ్యాండ్ కొడుతున్నారు అనుకోండి, బ్యాండ్ కొట్టడం తెలుసు కదా పెళ్ళిళ్ళ కాడ డీజే సౌండ్ వస్తుంది కదా. మనకు నచ్చినటువంటి పాట వస్తే డ్యాన్స్ నేర్చుకున్నటువంటి పిల్లవాడు ఆటోమేటిక్గా మన కాళ్ళు ఊగుతుంటాయి, చేతులు ఊగుతుంటాయి. మీరు గమనించండి. కరెక్టే కాదు? బ్యాండ్ సౌండ్ కాగానే ఆ పిల్లవాడిలో సైకలాజికల్గా ఉండేటువంటి ఫీలింగ్ ఏంటంటే, డ్యాన్స్ వచ్చు కనుక మనకు తెలియకుండానే మన కాళ్ళు చేతిలో ఊపే ప్రయత్నం చేస్తాం మనము. లేదా ఏం చేస్తామంటే ఆ పాటను ఇంట్రెస్ట్గా వింటాం. ఆ పాటను బాగా ఇంట్రెస్ట్గా, మనకు నచ్చింది ఏదైతే వస్తుందో అది ఇంట్రెస్ట్గా వింటాం. ఇక్కడ దేవుడచ్చుడు అనేది కూడా ఒక సైకలాజికల్ ఫీలింగ్ అంతే తప్పితే ఏముండదు. ఇప్పుడు దేవుడచ్చుడాన్ని కూర్చున్న తర్వాత ఒకేసారి ఏదైనా అనుకోరాని సంఘటన అక్కడ జరిగినట్లయితే ఆ దేవుడు కూడా మనతో ఉరికడుతుంది అంతే, అంటే ఏ డౌట్ లేదు. ఓకేనా? ఆ దేవుడు కూడా అనుకోకుండా అక్కడ పాము అదో ఇదో ఏదైనా నచ్చింది అనుకో, మనందరం ఉరికితే మనతో పాటు దేవుడు ఉంటాడు, అందులో ఏ డౌట్ లేదు. అంటే ఏమి ఉండదు. అది మానవుల్లో ఉన్నటువంటి ఒక రకమైన సైకలాజికల్ ఫీలింగ్ తోటి ఎదుటి వ్యక్తి యొక్క బలహీనతను ఆసరగా చేసుకొని మాత్రమే అలా ప్రవర్తిస్తారు. ఇప్పుడు రామచిలక పంచాంగం ఉంటుంది. పంచాంగంలో వాడు ఏం చేస్తాడంటే మన మొహాన్ని చూసి